జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం మాకు చిక్కుడుకాయలు చాలా బాగా కాసినాయండి. కొయ్యలేక చేతులు నొప్పొస్తున్నాయన్నమాట. గుత్తులు గుత్తులండి బాబు, విపరీతంగా కాస్తున్నాయి. కోసినన్ని కోసి తిన్నన్ని తిని పంచినన్ని పంచుతున్నాం అనమాట చుట్టెంపులు ఉన్న వాళ్ళందరికీ. ఈ చిక్కుడు చాలా కూర చాలా రుచిగా ఉంటుందండి. ఉత్తినే ఉడికిపోతుంది అనమాట. అసలు మనం నీరు వేయవలసిన అవసరం ఉండదండి. పల్చగా ఉంది, కోస్తుంటే కండ ఎక్కువ, ఇందులోని గింజలు తక్కువ అనమాట, కండ ఎక్కువ. ఎన్ని కోసానో, 2-3 రకాల చిక్కులు వేసాం కదండి. ఉత్తి చిక్కుడుకాయ ఒకటే కూర అవుతుంది అనమాట మాకు. కోసినన్ని కోస్తున్నాను, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. కోసి కోసి చిన్న పాదేనండి, పెద్దగా పాదేమీ లేదు, చిన్న పాదే. పోషకాలు కూడాను నేను ఇంట్లో చేసుకున్నవే ఇస్తానండి. చూడండి, గుత్తులు గుత్తులు అనమాట. నాకు ఒక చేతిలోని ఫోన్ ఉండబట్టి మీకు చూపించలేకపోతున్నాను అనమాట. ఆకుల్లోని విపరీతంగా ఉన్నాయి కాయలు. ఈ కాయలంతా దింపు అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎన్ని వచ్చినాయో. నేను సాయంత్రం కోసానండి ఇవి. విపరీతమైన కాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.